తెలంగాణ రాజకీయాల్లో నీటి ప్రాజెక్టులు, ఉద్యోగ నియామకాలే ప్రధాన వివాదాస్పద అంశాలుగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరిగేషన్ రంగానికి పునః సమీక్షిస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీపై విమర్శల మోత మోగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణల ప్రకారం బీఆర్ఎస్ హయాంలో నీటి ప్రాజెక్టుల విషయంలో భారీ అవినీతి జరిగింది. ఆయన హైదరాబాద్ జలసౌదాలో నిర్వహించిన కొలువు పండుగ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంగా ఇరిగేషన్ శాఖలో కొత్తగా నియమితులైన ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఇరిగేషన్ శాఖలో కనీస స్థాయిలో కూడా నియామకాలు చేపట్టలేదని ముఖ్యమంత్రి ఆరోపించారు. తమ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తే బీఆర్ఎస్ కోర్టులోకి వెళ్లి అడ్డుకుంటుందని విమర్శించారు. గ్రూప్ 1 నియామకాలను అడ్డుకుంటున్న కుట్రదారులెవరో ప్రజలకు తెలుసునని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడుతూ 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టు 50,000 ఎకరాలకు కూడా నీటిని ఇవ్వలేకపోయిందని ఆరోపించారు. అంతేకాక ఈ ప్రాజెక్టుల పేరుతో భారీ నిధులు ఎవరెవరి జోబీలోకి వెళ్లాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లు ఇప్పుడు అమలు చేస్తూ కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకోవడం నైతికత కాదన్నారు. అధికారులను ఉరితీయాలని విజిలెన్స్ నివేదికలు సూచిస్తాయా అని ప్రశ్నిస్తూ ఇది ప్రజాస్వామ్యమా లేక రాచరికమా అని ట్వీట్ చేశారు. కాళేశ్వరం కూలిందని చేసిన వ్యాఖ్యలు దుష్ప్రచారంగా అభివర్ణించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పన్నులపై చర్చకు సిద్ధమా అని సీఎం రేవంత్ను సవాల్ చేశారు. 18 నెలల పాలనలో ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేస్తూ చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఇక రాజకీయ విమర్శలు వ్యక్తిగతంగా మారిన తరుణంలో కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తానన్న హరీష్ రావు వ్యాఖ్యంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. బిల్లా అయినా రంగా అయినా ఒకటేనని వ్యాఖ్యానిస్తూ హరీష్ రావు రసమయి బాలకిషన్ లేదా కొప్పుల ఈశ్వర్ నాయకత్వంలో పనిచేస్తానని చెబితే బాగుండేదని ఎద్దేవా చేశారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి విఫలమైన బీఆర్ఎస్ పార్టీ కనీసం ప్రతిపక్ష నేత పదవిని ఇప్పుడైనా దళిత నాయకుడికి ఇవ్వాలని సూచించారు. నీటి ప్రాజెక్టులు, నియామకాలు, రాజకీయ సత్తా అన్నీ కలిసిపోయి తెలంగాణ రాజకీయాలను మరింత ఉద్రిక్తం చేస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధం ఎప్పటికీ ముగుస్తుందో చూడాల్సి ఉంది.